ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ నేమ్ మనీ టెక్ లాజిక్. ఇందులో పేటిఎం ఆఫర్స్ అండ్ లూట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అండ్ టెక్నాలజీ గురించి నాకు తెలిసిన విధంలో చెప్తాను. మీకు మీకు ఈ ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ భీమ్ రివార్డ్లో నాకు లాస్ట్ మంత్ 1700 రూపీస్ వచ్చాయి. ఎలా వచ్చాయి అన్నది మీకు పేమెంట్ ప్రూఫ్లో చూపిస్తాను. అది ఎలా ఏం చేయాలని మీకు చెప్తాను. అదంటూ ఏమీ లేదు. ఫస్ట్ మీరు ఈ భీమ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ ఆప్షన్ చూసారు కదా, ఆప్షన్స్ ఓపెన్ చేసి మెర్చెంట్, ఇక్కడ ఐ మెర్చెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెర్చెంట్ ఇలాగా మీ బిజినెస్ నేము ఏదోటి తెలిసింది మీకు ఇష్టమైంది ఏదోటి ఇవ్వండి. వాడు అనేది అడగడు. మీకు నచ్చింది ఏదో ఒక అడ్రస్ ఇచ్చండి. పేటిఎం మెర్చెంట్ అకౌంట్ చేసినట్టు ఇందులో క్రియేట్ చేసుకోండి. అండ్ దెన్ మీకు మెర్చెంట్ అకౌంట్ ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, మీకు ఎవరైనా మీకు మనీ పంపిస్తే వాళ్ళకి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగా మీకు రిసీవ్ చేసుకున్నందుకు 500కి 10% అంటే 50 రూపీస్ ఎవరీ ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు సార్ట్ చేసి వాళ్ళు పంపమన్నా సరే మీకే బెనిఫిట్ ఉంటుంది. దీన్ని బట్టి మెర్చెంట్ క్రియేట్ చేసుకోండి. మెర్చెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాక్సిమం 1000 రూపీస్ క్యాష్ బ్యాక్. అండ్ భీమ్ యూపీఐ ద్వారా ఇలా సెండ్ చేసిన వాళ్ళకి ఈచ్ ట్రాన్సాక్షన్ 25 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈచ్ అమౌంట్ 100 రూపీస్ ఉంటే చాలు. మీకు అన్క్యూ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలన్న చాలామంది డౌట్గా ఉంది. ఆ డౌట్ క్లారిఫై చేయాలంటే ఏమీ లేదు. అన్క్యూ అంటే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమే కౌంట్ చేసుకోండి. నేమ్ మారి కొద్దీ నేమ్ ఇంకొకరు పంపిస్తాం కదా, వాళ్ళకి నేమ్ మారుతుంది కదా, అది అన్క్యూ కింద వస్తుంది. సంవన్ నేను పంపిస్తున్నాను 9912655880. యూపీఐ వైబిఎల్ అంటే ఏం లేదు. ఏ అడ్రస్ పడితే ఆ యాప్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. కాకపోతే మనం పంపినందుకు గాను మనకి 25 రూపీస్ లోడ్ కింద అదే అంకె కింద కౌంట్ అవుతుంది. మీరు ఏ అడ్రస్ పంపినా పర్లేదు, వెరిఫై చేస్తాను చూడండి. వాడి నేమ్ వచ్చింది పెండం కిరణ్ కుమార్. అతనికి పంపుతున్నాను కాబట్టి ఆయన నేమ్ వచ్చింది. అలాగా ఎవ్రీ అన్క్యూ నేమ్ మారుతూ ఉండాలి పంపించిన వల్ల. సేమ్ యూజర్ సేమ్ నేమ్ పంపకూడదు. అలాగా 20 అబౌట్ చేస్తే 750 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అమౌంట్ కానీ 500 తీసుకొని చేసి రిసీవ్ చేసుకుంటే మీకు 20 ట్రాన్సాక్షన్ చేస్తే పక్కా 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను అలాగే చేశాను లాస్ట్ టైం. కావాలంటే ట్రాన్సాక్షన్ చూపిస్తాను చూడండి. ఫిల్టర్ కష్టం. జూన్లో చేశాను. ఓకే, 31st. లోడింగ్ అవుతుంది. వెయిట్ ఫ్రెండ్స్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ సంట్ 400 చేశాను. నాకు పూర్తిగా తెలియదు. అప్పుడు తెలిసిన మెర్చెంట్ అకౌంట్ డేట్ చేసిన తర్వాత ఎవ్రీ ట్రాన్సాక్షన్ 500 రిసీవ్ చేసుకునేవాడిని. చూడండి ఫ్రెండ్స్, చాలా ఫెయిల్ అయ్యాయి. మీరు రిసీవ్ చేసుకుంటే మాత్రం బాగా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ రిసీవ్ చేసుకోండి. సంట్ చేయకపోయినా పర్లేదు, క్యాష్ బ్యాక్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి 1000 రూపీస్ పంపించాను. 500 1000 ఇలాగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ 500 ఇలాగే ప్రతి ఒక్కరికి పంపించడం రిసీవ్ చేసుకోవడం చేసుకునేవాడిని. నేను మొత్తం ఇలా 30 ట్రాన్సాక్షన్ చేశాను. 30 ట్రాన్సాక్షన్ గాను పంపించినందుకు 750, రిసీవ్ చేసుకున్నందుకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. మీరు అలాగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ 500 రూపీస్ చేసి 1000 రూపీస్ కౌంట్తో 500 చేసి 20 ట్రాన్సాక్షన్ చేయండి చాలు. 20 ట్రాన్సాక్షన్స్కి
₹1000 క్యాష్ బ్యాక్ వస్తుంది. నాకు అలాగే వచ్చింది లాస్ట్ టైం. అలాగే ఆ 20 ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, చేసినందుకు పంపినందుకు మళ్ళీ ఇంకో కౌంట్ అవుతుంది. అది ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి ₹20, ₹25 చొప్పున ₹500 వస్తుంది. మొత్తంగాను మీకు ₹1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. మిగతా $250 కోసం మీరంటూ ఏమీ చేయగలదు. నార్మల్గా మీది వేరే అకౌంట్ ఉంటుంది కదా, దానికి రూపీస్ ఎన్నిసార్లు సెండ్ చేసుకున్నా పర్లేదు. మ్యాక్సిమం ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ చేస్తే మీకు ₹250 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. నేను చెప్పినట్టు 20 సార్లు చేస్తే ఖచ్చితంగా $1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. మీకు ఈ ఆఫర్ ఏమైనా యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.